Hmm. Students, welcome to Arthashastra Learning. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసము ఒక స్పెషల్ సెషన్ తెలంగాణ పాలసీస్ మీద మనము పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ 25 మోస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ పాలసీస్లో పార్ట్ 2 ఈ వీడియోలో చూడబోతున్నాం. మనము పార్ట్ 1లో తెలంగాణ ఇమేజ్ పాలసీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో నౌ లెట్ us స్టార్ట్ పార్ట్ 2. మనకి తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ. తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. యా. సో తెలంగాణ ఇన్నోవేషన్ పాలసీ ముఖ్యంగా 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ మీద ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది గవర్నమెంట్. దాని ప్రకారంగానే 2016లో ఈ ఇన్నోవేషన్ పాలసీని తీసుకొచ్చారు R&Dని పెంచడానికి. దాంట్లో ఏముంటాయి సార్ అంటే రైట్ డెవలప్ 1 మిలియన్ SFT ఆఫ్ వర్క్ ప్లేస్ డెడికేటెడ్ టు స్టార్టప్స్ ఇన్ నెక్స్ట్ 5 years. సో ఈ పాలసీ 2021 వరకు. ఈ పాలసీ భాగంగా ఫస్ట్ గోల్ ఏంటంటే మనకి టీ హబ్ లేదా టీ హబ్ 2 లేదా వి హబ్ ఇలాంటి ఒక ఇంక్యుబేటర్ సెంటర్స్ అనేవి డెవలప్ చేయాలి. ఎంత డెవలప్ చేయాలంట? 1 మిలియన్ SFT స్క్వేర్ ఫిట్ రైట్ వర్క్ ప్లేస్ డెడికేటెడ్ టు స్టార్టప్స్ ఇన్ 5 years అని చెప్పేసి అన్నారు. పార్ట్నర్ విత్ 20 global accelerators or incubators to build facilities in public private partnership model. Build 2 incubators in tier 2 locations of the state. 2 incubators in tier 2, హైదరాబాద్ లో కాదు, tier 2లో నిజామాబాద్ లో లేదా వరంగల్లో లేదా కరీంనగర్లో అలాంటి ప్లేసెస్ లో. First initiative in this direction is Catalyst T, a 70,000 square foot facility which is currently India's largest building dedicated entirely to entrepreneurs. THub is currently operational and will be expanded to 3 lakh square feet right facility with an end-to-end ecosystem that will provide funding, network, mentorship to the entrepreneurs. So ఏం లేదు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటే ప్రభుత్వము వాళ్ళకి ఇంక్యుబేటర్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఇంక్యుబేటర్ సెంటర్స్ అంటే అన్ని స్టార్టప్స్ ఒకే దగ్గర ఉంటాయి. అన్ని స్టార్టప్స్కి కొద్దిగా వాళ్ళకి కాస్టింగ్ అనేది తగ్గిస్తూ ఒకే దగ్గర చాలా కంపెనీస్ అనేవి వాళ్ళకి స్పేసెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ మెంటర్షిప్ ఇస్తారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళకి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. మనకి అచ్చుబోలి దగ్గర TF 1, TF 2, VF కూడా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో VF కూడా ఉంటుంది, ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ హబ్ అని అంటారు అనమాట. మరి ఇదే తెలంగాణ ఇన్నోవేషన్ రైట్, ఇదే తెలంగాణ ఇన్నోవేషన్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది 5 years ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ 5 years. దీనిలో స్టార్టప్ ఎకో సిస్టమ్ని మరుగుపరచడానికి, మంచిగా చేయడానికి, వాళ్ళకి ఫెసిలిటీస్ అందజేయడానికి ఈ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? చలో నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. అదే తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్ 2030. తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్. ఇండియా ఈజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. ప్రిసైజ్గా చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. మనకి హైదరాబాద్ నుంచి ప్రతి 3 వ్యాక్సిన్లో, ప్రపంచంలో తయారయ్యే ప్రతి 3 వ్యాక్సిన్లో ఒక వ్యాక్సిన్ ఇక్కడే తయారవుతుంది. అంటే సుమారుగా 33% ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఈజ్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్. మరి దానికి ముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్ 2030 అని చెప్పి తీసుకొని వచ్చారు. ఏముంటుంది దీనిలో ఒకసారి వినండి. తెలంగాణ లైఫ్ సైన్స్ విజన్ 2030. విజన్ 2030 ఫర్ తెలంగాణ లైఫ్ సైన్స్ అంటే అప్రోచ్ టు బికమ్ వన్ ఆఫ్ ద టాప్ లైఫ్ సైన్స్ క్లస్టర్స్ ఇన్ ఏషియా బై లీడింగ్ ఇన్నోవేషన్ డ్రివెన్ టెక్ ఎనేబుల్డ్ గ్రోత్ అండ్ లెవరేజింగ్ లేటెంట్ కాస్మెట్ డిమాండ్. సో ఏషియాలోనే పెద్ద లైఫ్ సైన్స్ క్లస్టర్గా ఆవర్తించాలి అంటే అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అనమాట. ఈ పాలసీ యొక్క ఏమో, ఈ పాలసీలో 3 మేజర్గా మనకు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకసారి జూమ్ చేస్తాను, మీకు కనపడుతుంది, జాగ్రత్తగా చూడండి. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్కి రావచ్చు ఇది ఈసారి. టు అచీవ్ $50 బిలియన్ యాజ్ ఎ క్లస్టర్ రెవెన్యూ అండ్ $100 బిలియన్ ఎకోసిస్టమ్ వాల్యుయేషన్.
2030 కల్లా ఏదైతే లైఫ్ సైన్స్ క్లస్టర్ ఉంటుందో, ఆ లైఫ్ సైన్స్ క్లస్టర్ అనేది 50 బిలియన్ క్లస్టర్ రెవెన్యూ ఉండాలి. $100 బిలియన్ మనకి టోటల్ టర్నోవర్ అనేది ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. టు అచీవ్ 15% అగ్రిగేట్ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్. సో, ప్రతి సంవత్సరము 15% పెరుగుకుంటూ పోవాలి దీని యొక్క గ్రోత్ అని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండోది, ఏషియాస్ ప్రీ ఎమినెంట్ ఇన్నోవేషన్ డెస్టినేషన్‌గా మన హైదరాబాద్‌లో ఈ క్లస్టర్ అవ్వాలి అని చెప్తున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ లీస్ట్ 3 to 5 ఎంఎన్‌సీస్ ఇన్ ద వరల్డ్. సో, టాప్ 10 ఎంఎన్‌సీస్ లైఫ్ సైన్స్‌లో ఏవైతే ఉంటాయో, ఈ లైఫ్ సైన్స్‌లో ఉండే టాప్ 10 ఎంఎన్‌సీస్‌లో 3-5 ఎంఎన్‌సీస్‌ని మన లైఫ్ సైన్స్ క్లస్టర్‌లోకి జినోమ్ వ్యాలీ దగ్గర మనకి అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ, ఇది ఇంపార్టెంట్ సార్. తెలంగాణ ఫర్ తెలంగాణ ఫస్ట్. తెలంగాణ ఫర్ తెలంగాణ ఫస్ట్. Build public health infrastructure to accelerate clinical research and develop robust surveillance platforms. సో, తెలంగాణ ఫర్ తెలంగాణ ఫస్ట్ అనేది తెలంగాణ లైఫ్ సైన్స్‌లో భాగంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి డీటెయిల్స్ చూడండి ఒకసారి. యాహ్! The Telangana life science sector is endowed with several assets and tailwinds, clustered approximately to several renowned research institutions and leading education institutions, and is already home for 800 large Indian and global pharma companies. Telangana created country's first systematically developed life science R&D cluster in the form of Genome Valley, I think in the year 1999, which currently houses for 200 companies and has prepared Genome Valley 2.0 master plan for its expansion. సో, ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో మనకి ఒక లైఫ్ సైన్స్ క్లస్టర్, ఒక హబ్ క్రియేట్ చేసాము. దాన్నే జినోమ్ వ్యాలీ అని అంటాము. అది జినోమ్ వ్యాలీ, రైట్? జినోమ్ వ్యాలీ 2.0కి ఇప్పుడు మనము ఈ యొక్క లైఫ్ సైన్స్ 2030 ప్లాన్ ద్వారా ముందుకెళ్తున్నాము. నాలుగో పాయింట్ చూడండి. స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ఇంక్లూడ్ one with Department of Biotechnology for BHub and with United States Pharmaceutical on a skill program focused on data and quality standards, with CCMB Center for Cellular and Molecular Biology for developing an institution focus on curative therapies. ఇది ఎగ్జామ్‌కి రావచ్చు సార్. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్, ఈ యొక్క లైఫ్ సైన్స్ పార్ట్నర్‌షిప్‌లో ఏముంటాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా BHub అనేది ఒకటి స్టార్ట్ చేస్తారంట. అయితే BHubతో పాటు రైట్ అలాంగ్ విత్ దీంట్లో యునైటెడ్ స్టేట్స్ ఫార్మకాలజీ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రైట్ అక్కడ స్టార్ట్ చేస్తారంట. అదే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది క్వాలిటీ స్టాండర్డ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంట. అయితే సిసిఎంబి వాళ్ళ సహకారంతోని ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. The Telangana Life Science Industry Vision 2020 is to become one of the top life sciences cluster in Asia by leading innovation-driven and tech-enabled growth and leveraging latent domestic demand. So, one of the Asia-lone one of the top Telangana life science cluster అవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఈ పాలసీ ద్వారా ముందుకెళ్తూ ఉన్నారు. దీని భాగంగానే $50 బిలియన్ మరియు $100 బిలియన్ యొక్క టర్నోవర్, ఇది టర్నోవర్ అనేది జనరేట్ చేయాలి అని చెప్పేసి 15% గ్రోత్ రేట్ ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ ద్వారా ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ యొక్క లైఫ్ సైన్స్ పాలసీస్ చెప్తుంది. అదే విధంగా మరి దీంట్లో ఇంకేమేమి విశేషాలు ఉన్నాయి ఒకసారి వినండి. నెక్స్ట్ పాయింట్, ద విజన్ వాస్ ఫార్ములేటెడ్ ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్ విత్ leaders from industry, investors, academia, advisors, state government and other NGOs. To make this vision reality, the state must attain $50 billion in cluster revenue, become Asia's preeminent innovating destination and follow Telangana for Telangana first motto. The Indian pharma sector is responsible for 3.6% of the global pharma sector by the value. Right? The Indian pharmaceutical sector 3.6% ఆఫ్ ద వాల్యూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే తెలంగాణ లైఫ్ సైన్స్‌లో ఏమేమి ఉంటాయి? తెలంగాణ లైఫ్ సైన్స్ అంటే ఓన్లీ వ్యాక్సిన్స్ ఒకటే కాదు, ఇంకేమేమి ఉంటాయి ఒక్కసారి వినండి. తెలంగాణ లైఫ్ సైన్సెస్‌లో అకాడమియా అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. తర్వాత యాంకర్ కార్పొరేషన్స్ ఉంటాయి.
తర్వాత ఇంక్యుబేటర్స్ మరియు యాంజిల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లివబిలిటీ ఉంటది. ఈ 4 అనేది ఆబ్జెక్టివ్‌గా తెలంగాణ లైఫ్ సైన్స్ పాలిసీ పెట్టుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఎ హోమ్ ఫర్ కంట్రీస్ లీడింగ్ ఫార్మా అండ్ బయోటెక్నాలజీ కంపెనీస్ హావింగ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ తెలంగాణ. మన జినోమ్ వ్యాలీలో ఈ కంపెనీస్ అన్నిటికి కూడా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్‌కి గాని, నాట్కో గాని, డాక్టర్ రెడ్డీస్ గాని, ఎటిరో గాని, లారెస్ ల్యాబ్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికి కూడాను గ్లోబల్ ఎంఎన్‌సీస్ అనేవి ఇక్కడ తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక లక్ష్యంగా చేస్తున్నారు. ఇంక్యుబేటర్ సెంటర్స్ టీహబ్, రిచ్, రైట్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫ్ హైదరాబాద్, రైట్. అదే విధంగా బిట్స్ పిలాని గాని, ఇవన్నీ సీసీఎంబీ రీసెర్చ్ గాని ఇవన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఇండియాలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్‌పోర్ట్ మనకు తెలిసే. హైదరాబాద్ ఈస్ హెవియెస్ట్ ర్యాంక్డ్ ఇండియన్ సిటీస్. మ ఫ ఈ మీకు గుర్తుందో లేదో, ఈ హైదరాబాద్ అనేది లివబుల్ సిటీస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మర్కర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనే సంస్థ ద్వారా. మర్కర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ సంస్థ హైదరాబాద్ లివబుల్ సిటీస్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ప్రపంచంలోనే, రైట్. అదే విధంగా ఐఐసిటీ గాని, సీసీఎంబీ గాని, లేదా ఎన్‌జీఆర్ఏ గాని చాలా లీడింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్స్‌పాండ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట. అయితే ఒక స్టాటిస్టిక్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది రావచ్చేమో నా డౌట్. తెలంగాణ లైఫ్ సైన్స్ సెక్టర్ అకౌంట్స్ ఫర్ 60% ఆఫ్ ద స్టేట్ మర్సిడీస్ ఎక్స్‌పోర్ట్స్. సో తెలంగాణ నుంచి ఎక్స్‌పోర్ట్స్‌లలో 60% ఇవే ఉంటాయి. అసలు లైఫ్ సైన్స్‌లో ఏమేమి వస్తాయి? ఫార్మా వస్తది, రైట్. కెమికల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ, మెటల్, ఎలక్ట్రానిక్ అలైడ్, ఫుడ్ అండ్ ప్రివిలేజెస్, కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ చూసుకుంటే 60% ఫార్మానే ఉంటది అని చెప్పేసి అంటూ ఉన్నాడన్నమాట. ఓకే. వాక్సిన్స్, మెడిసిన్స్ లేదా దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ లైఫ్ సైన్స్‌లోనే వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇవన్నీ వస్తాయి. సో ఇది తెలంగాణ లైఫ్ సైన్స్ పాలిసీ 2030. లెట్స్ గో టు అనదర్ ఏమంటారు పాలిసీ ఆఫ్ తెలంగాణ, దట్ ఈస్ తెలంగాణ సోషల్ పవర్ పాలిసీ ఫ్రేమ్‌వర్క్. తెలంగాణ సోషల్ పవర్ పాలిసీ ఫ్రేమ్‌వర్క్ మనకి 2015లో వచ్చింది. వినండి సార్. Telangana has a vast solar potential of average solar installation of 5.5 kilowatts per M2 for 300 sunshine days. Government of the state of Telangana intend to make use of positive environment in social market and push given by the government of India substantially harnessing the solar potential in the state of Telangana. This policy of government of solar has provisions which aim to create an enabling environment for prospective solar power developers to harness substantial quantum of solar power in the best possible manner. This is in turn expected to meet the objective of government of Telangana state to provide competitive, reliable power supply to its consumer and also to ensure sustainable fuel mix in the long term. The policy is designed for 10 years. సో ఈ పాలసీ అనేది 2025 వరకు ఉంటది, రైట్. ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఇది ఇంపార్టెంట్. పైన ఏం ఇంపార్టెంట్ కాదు, ఇగో ఇది ఇంపార్టెంట్. అసలు ఈ పాలసీ ద్వారా ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి వినండి. Realizing the harness of the vast solar potential, okay, contribute to long-term energy security of the state and promote sustainable fuel mix. So long-term energy security మనకి ఫ్రీగా ఇస్తున్నారు కదా, సో దానికి సహకరించాలి. To promote solar parks, to promote public as well as private investment in solar generation, to promote decentralization and distribution of generation, to promote grid connect and off-grid solar applications and effective energy conservation measures, to promote all technologies of harnessing solar energy. So solar ఎనర్జీని ప్రమోట్ చేయాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ సోలార్ ఎనర్జీలో తీసుకొని రావాలి అనే ఒక లక్ష్యంతోని ఈ యొక్క పాలసీని డిజైన్ చేశారు. దీనిలో కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఏమేమి ఉంటాయంటే వినండి. సోలార్ పవర్ ప్రాజెక్ట్, దీనిలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఏముంటుంది దానిలో? గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ బోత్ ఫోటోవాల్టిక్, రైట్, పీవీ అంటారు కదా, photovoltaic as well as solar thermal technology project set up for the sale of powers to TS Discoms. Project set up for sale of power to third parties within the state. Private investment attract చేయడానికి. Project set up for captive generation. అవసరం లేదు సార్ ఇది. జస్ట్ ఇవి మూడు గుర్తు. ఇది కూడా సోలార్ పవర్ ప్రాజెక్ట్, సోలార్ రూఫ్ ప్రాజెక్ట్, ఇవి రెండు డెవలప్ చేయాలి అని అంటున్నారు, రైట్.
ఎనీ అదర్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ఎంఎన్ఆర్ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. దాన్ని సోలార్ పార్క్స్ కూడా పెడతారు దీనిలో. దానిలో సోలార్ పార్క్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ పాలసీ ఈస్ టీ ఐడియా. టీ ఐడియా ఇది డైరెక్ట్ అబ్రివేషన్ అడగొచ్చేమో నా డౌట్. మొత్తము చూడండి జాగ్రత్త, అడగొచ్చు ఇట్లాంటి మళ్ళా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీ ఐడియా? టీ ఐడియా స్టాండ్స్ ఫర్ తెలంగాణ యా టీ ఐడియా స్టాండ్స్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రిన్యూర్ అడ్వాన్స్మెంట్. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫర్ ఆంటర్ప్రిన్యూర్షిప్ అడ్వాన్స్మెంట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫర్ ఆంటర్ప్రిన్యూర్ అడ్వాన్స్మెంట్, ఆంటర్ప్రిన్యూర్ బిజినెస్మెన్. అండర్ ద న్యూ ఇండస్ట్రియల్ ఫ్రేమ్వర్క్, అండర్ ది పడుతుంది కదా యా అండర్ ద New Industrial Framework of State of Telangana 2014, the government approved the following fiscal benefit covering micro and small enterprises, medium and large enterprises, women entrepreneurs, mega projects under T IDEA. రైట్, అయితే ఇది అడగొచ్చు ఎగ్జామ్కి. టీ ఐడియా కింద ఎవరెవరు ఉంటారు? మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్ ఎంటర్ప్రైజెస్ అండ్ మెగా కూడా వస్తుంది. దాంతోపాటు ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కూడా వస్తారు. ఉమెన్ అని స్పెసిఫిక్గా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. Telangana state government will be providing incentives to all entrepreneurs in the below areas under its incentive scheme under T IDEA. ఏమేమి ఇస్తారంట? సో ఈ టీ ఐడియా కింద పవర్ కాస్ట్ రియంబర్స్మెంట్ ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తారు, వ్యాట్ ఇప్పుడు జిఎస్టీ కదా, సో జిఎస్టీ రియంబర్స్మెంట్ ఇస్తారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు, స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఇస్తారు, ల్యాండ్ కాస్ట్ రిబేట్ ఇస్తారు, కొంచెం ల్యాండ్ తగ్గిస్తారు అనమాట కావాలంటే, ల్యాండ్ కన్వర్జేషన్ కాస్ట్ తగ్గిస్తారు, సీడ్ క్యాపిటల్ ఫర్ ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్, సీడ్ క్యాపిటల్ ఫర్ ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కాస్ట్ రియంబర్స్మెంట్, క్వాలిటీ అండ్ పేటెంట్ సపోర్టు, రియంబర్స్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్. సో ఇవన్నీ కూడాను మీరు వ్యాపారాలు చేయాలి కాబట్టి ఇవన్నీ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో సెక్షన్ 94, according to section 94 of Andhra Pradesh Reorganization Act, the central government would take appropriate fiscal measures that include offering tax incentives to the successor state of Telangana and Andhra Pradesh for supporting industrialization. దాని ద్వారా ఏం చేస్తారంటే 100% సెంట్రల్ ఎక్సైజ్ బెనిఫిట్స్ ఇస్తారు 5 years కి, 100% ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారు 5 years కి, అండ్ 30% ఫర్ ద నెక్స్ట్ 5 years అదర్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ టీ ఐడియా అబ్రివేషన్ అడగొచ్చు, అదేవిధంగా టీ ఐడియాలో ఎవరెవరు ఉంటారో అడగొచ్చు, అదేవిధంగా టీ ఐడియా కింద ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో అడగొచ్చు, అదేవిధంగా టీ ఐడియాకి సెక్షన్ 94కి లింక్ చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏమేమి ఇస్తారు, అన్ని 5 years, ఒకటి తప్ప 100% ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 5 years ఇస్తారు, 30% ఇంక 5 years ఇస్తారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది టీ ఐడియా. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టీ ప్రైడ్. నౌ వాట్ ఈస్ టీ ప్రైడ్? Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs. టీ ప్రైడ్ పాలసీ తెలంగాణ, ఇది కూడా 2014లోనే తీసుకొచ్చారు సార్. తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినర్స్. అండర్ ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ద గవర్నమెంట్ అప్రూవ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ బెనిఫిట్స్ అండర్ టీ ప్రైడ్, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినర్స్. All manufacturing incentive activities set up by schedule caste and schedule tribes after 1/11/2014 are eligible for availing incentives under this policy. ఈ పాలసీ ద్వారా ఎవరైతే ఎస్టీలు ఎస్సీలు 1/11 1 November 2014 తర్వాత బిజినెస్లు పెడతారో వాళ్ళందరూ ఈ పాలసీ కిందకి వస్తారు. ఈ పాలసీ ప్రకారంగా ఏముంటుంది సార్ అంటే, టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియా. The state government will offer various incentives for SCs and STs, that is tribe entrepreneur in the state, except in municipal corporation limits of GHMC, excluding existing industrial estates, parks, industrial estates, etc. Under this policy, ఏమేమి వస్తాయి, ఇది ఇంపార్టెంట్ సార్. SC మరియు ST ట్రైబల్ ఓన్ ఎంటర్ప్రైజెస్ will be given fiscal benefits.
a woman SC/ST will also be recognized and given fiscal benefits. The eligibility is that enterprise must be owned completely by 100% SC/ST. మొత్తం SC/ST ఓన్ చేసి ఉండాలి. The same incentive will be extended to eligible physically handicapped also. తెలంగాణ ప్రైడ్లో మనకి ఎస్సీలు, ఎస్టీలు, ఉమెన్ SC/STలు, రైట్, ఉమెన్ SC/STలు మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఈ వీళ్ళు కవర్ అవుతారు. వీళ్ళకి ప్రభుత్వము ఎవరైతే 1 నవంబర్ 2014 తర్వాత వీళ్ళలో ఎవరైనా వ్యాపారం చేయాలి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా మిగతా దాంట్లలో 100% ఇన్సెంటివ్స్, మీకు ట్యాక్స్ రాయితీలు ఇవన్నీ కల్పిస్తూ సెక్షన్ 94ని కూడా అప్లికబుల్ చేస్తూ తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఎంపవర్మెంట్ ఆఫ్ ది రైట్ దళిత్స్ అనేది ఈ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాలసీ ఓపెన్ డేటా పాలసీ, రైట్. తెలంగాణ ఓపెన్ డేటా పాలసీ 2016. ఆర్టీఏ యాక్ట్ తెలుసు కదా మీకు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2015. ఇది కొంచెం లింక్డ్గా ఉంటుంది, చూడండి చెప్తాను. Telangana launched its open data policy in 2016 with a view to bring transparency, accountability, responsiveness, and efficiency in governance, and earned a distinction of only second state in India to do so. The Telangana State Open Data Policy 2016 outlined the need for building information systems for interoperability and greater information accessibility, assist various departments, institutions proactively share data in human readable and machine readable formats using open standards and under open license, creating a data inventory for each department, క్రియేటింగ్ ఏ నెగటివ్ లిస్ట్ కూడా. సో ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన డేటా ఉంటుందో ఈ డేటాని సెగ్రిగేట్ చేసి ఆ డేటాని కొన్ని విధాలుగా కేటగరైజ్ చేసి ఓపెన్ డేటా అనేది పబ్లిక్కి పెడతారు. సీక్రెట్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి ద్వారా పెడతారు. అసలు మొత్తానికి డేటాని రెగ్యులేట్ చేస్తుంది ఈ యొక్క ఓపెన్ డేటా పాలసీ. డేటా ఈజ్ రెగ్యులేటెడ్ బై దిస్ పాలసీ, రైట్. సో ఈ పాలసీ ప్రకారంగానే మనము అప్పుడప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తాం. అదే తెలంగాణ data.telangana.gov.in, దీనిలో గవర్నమెంట్కి సంబంధించిన డేటా చాలా ఉంటుంది, ఇంకా అప్డేట్ కూడా చేయలేదు, అట్లనే ఉన్నది. Telangana Open Data Policy takes inspiration from National Data Sharing and Accessibility Policy 2012 and Right to Information Act 2005. The portal will be central repository of all the data sets of the government of Telangana that should be in public domain. The portal will house database for various departments and organizations. It hosts hundreds of data and resources and also has APIs for select data sets for ease of access by technology enthusiastic. The portal has been developed in such a way that entrepreneurs, journalists, citizens, stakeholders can use it easily. The policy is applicable to all public authority organizations defined under Section 2H of RT Act. Section 2H defines who is a public authority. అతనికి ఏదైనా మనం అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా, అదనమాట. సో ఈ ఓపెన్ డేటా పాలసీలో ముఖ్యంగా రైట్ ఈ గుర్తుపెట్టుకోండి సార్. సో డేటా అనేది అందరికీ రెగ్యులేట్ చేసి అందరికీ వచ్చేలా చేస్తారు. అసలు సపోజ్ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన డేటాని సెగ్రిగేట్ చేసి ఏది పబ్లిక్ ఇవ్వాలో దాన్ని సపరేట్గా చేసి దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవన్నీ ఈ పాలసీ ద్వారా చేస్తారనమాట. ఓకేనా? చలో, ఏఐ పాలసీ సార్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్, ఇది అడగొచ్చు ఎగ్జామ్కి, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఏఐ పాలసీ ఆఫ్ 2020. తెలంగాణ బీయింగ్ ద రైట్, ఇది గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఏఐ ఫర్ అకాడమియా, ఇండస్ట్రీ అండ్ స్టార్టప్స్. 2020 is called ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2020ని ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా అంటారు. ఇప్పుడు ఇది వినండి. ద తెలంగాణ బీయింగ్ ద పైనర్ ఆఫ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అండ్ with a vision to be a leader in emerging technologies, declared 2020 as the year of AI. The objective of this policy is to make Hyderabad top 25 global AI innovation hubs in the world. సో హైదరాబాద్ని ప్రపంచంలో టాప్ 25 AI ఇన్నోవేషన్ హబ్స్గా మార్చాలి. ఇది దీని పాలసీ యొక్క లక్షణం. తెలంగాణ will take AI to the next level and aims to capitalize on the AI opportunity to become the leading AI innovation implementation hub.
In order to achieve an ambitious opportunity, a cost-based strategy backed with right investment is critical to develop India as a global AI leader that is among top 25. That is important. There are 5 focus areas. గుర్తుపెట్టుకోవాలి సార్ ఎగ్జామ్కి. వాట్ ఆర్ ద 5 focus areas in తెలంగాణ AI పాలసీ అని అంటాడు. మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టు, హెల్త్, లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ట్రాఫిక్, అగ్రికల్చరు, ఈ గవర్నెన్స్. ఎడ్యుకేషన్ లేదు, రైట్? అదే అందుకే అడుగుతాడు ఏమేమి ఉన్నాయి. దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ మనకి ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. 1 ట్రాన్స్పోర్ట్, 2 హెల్త్, 3 లా ఎన్ఫోర్స్మెంట్, 4 అగ్రికల్చర్, తర్వాత ఈ గవర్నెన్స్. ఇది ఎగ్జామ్కి రావచ్చు సార్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్? చలో, తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ, ఇది 2017లోనే వచ్చింది మనకి. తెలంగాణ టెక్స్టైల్ పాలసీ, TTAP, దిస్ ఇస్ కాల్డ్ TTAP, తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ పాలసీ. బట్టలు. Indian textile and apparel industry is the second largest in the world, contributing approximately 5% of the India's GDP and 14% to overall index of industrial promotion, IAP తెలుసు కదా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇన్ ద కంట్రీ. సో తెలంగాణ టెక్స్టైల్ అనేది మొత్తం జీడిపిలో 5% కాంట్రిబ్యూట్ చేస్తున్నట్ట, కానీ ఐఐపిలో మొత్తం 14% కాంట్రిబ్యూట్ చేస్తున్నట్ట. The sector contributes to be one of the key contributor to country's export basket with 11% of growth export earnings. 11% of the exports మనకి earnings అనేది ఈ సెక్టర్ నుంచి వస్తుంది. Textile and apparel are the second largest employment generator next to agriculture, providing over 100 million direct and indirect jobs. సో అగ్రికల్చర్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైలే, అది ఎంఎస్ఎంఈలో కూడా భాగమే. The country has emerged as one of the key sourcing destination for apparel in global markets, given the abundant availability of raw materials such as cotton, silk, wool, jute, etc. అయితే ఈ చాలా డిమాండ్ అనేది రైజ్ అవుతుంది. 2021 కల్లా మనకి 220 బిలియన్ ఫ్రమ్ కరెంట్లీ ఎస్టిమేటెడ్ 103 బిలియన్ గా ఎస్టిమేట్ చేస్తున్నారు. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క పాలసీని తీసుకొని వచ్చింది. అసలు ఈ పాలసీ ఏంది, అసలు ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇదేనండి. Emerge as one of the key investment destination for textile and apparel sector, both domestically and globally. Encourage investments across the value chain, including spinning, weaving, processing, garmenting. Utilize entire cotton produced in the state by developing backward and forward leakages from fiber to finished goods, making textile sector more productive and remunerative to the existing weavers by technology and skill upgradation. ఇది objective. దీన్ని మొత్తం గ్రాప్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. Enabling additional employment opportunities in the sector and facility homecoming of all Telangana origin workforce back to the state. Support creation of pool of skilled workforce for the industry. Support and encourage industry that provides a fair, decent livelihood to the workers and passes on the benefits given by the state. Make the artistic weaver from the state highly valued in the world. దానికి వాల్యూ క్రియేట్ చేయాలి, లేకపోతే కష్టం. ఏదైనా వాల్యూ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది, తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపెరల్ TTAPలో చూడండి జాగ్రత్త. క్రియేట్ ఏ మార్కెట్, right, that is conducive environment for the sector, thereby contributing substantially to state GDP. పక్కన పెడదాం, ఇది ఇంపార్టెంట్. Creating 5 new textile parks, attract at least 5 new international and 50 domestic investments in the sector, generate additional employment opportunity for 3 lakh persons, of which at least 60% women. Ensure that every handloom weaver increases his monthly income by 50%. ఇవి అడుగుతాడు ఎగ్జామ్కి. Ensure that every power loom in the state is modernized and income of each power loom increases by 30%. Achieve textile and clothing exports from the state equivalent to 20% of the total value of textile and clothing produced within the state. So చాలా ఇంపార్టెన్స్ అది ఎగ్జామ్కి ఇలాంటివి అడుగుతాడు మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ టెక్స్టైల్ పాలసీ అని అంటాడు సింపుల్ గా. ఇవే చెప్పాలి మీరు ఆన్సర్కి. క్రియేషన్ ఆఫ్ 5 new textile apparel parks, attract at least 5 new international and 50 domestic investments in the sector, generating additional employment opportunities for 3 lakh persons, of which at least 60% of will be women. Ensure that every handloom weaver increases his monthly earnings by 50%. Ensure that every power loom in the state is modernized and the income of each person
power loom worker increases by 30%. Achieve textile and clothing exports by 20% of which of the present rate. Very very important for the exam. ఇది గుర్తుపెట్టుకొని వెళ్ళండి సార్ ఎగ్జామ్కి. ఓకే, నెక్స్ట్ మనకి తెలంగాణ క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? మీ ఈ ఓపెన్ డేటా ఉంది చూసారా? ఓపెన్ డేటా గుర్తుందా? ఈ ఓపెన్ డేటాకి ఇది కొంచెం లింక్డ్ అనమాట. అక్కడ డేటా రెగ్యులేట్ చేస్తామన్నాం కదా, మరి డేటాని స్టోరేజ్ చేసేటప్పుడు ఎట్లా స్టోర్ చేయాలి? అదే క్లౌడ్ కంప్యూటింగ్ పాలసీ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పాలసీలో డేటాని క్లాసిఫై చేస్తారు. Government of Telangana is continuously encouraging and adopting the use of emerging technologies for governance. The state via cloud first policy aims to enable the acceleration of governance plan, transform the speed, scale, quality of citizen service delivery, achieve low cost, high operational efficiency, and also emerge as the leader of emerging technologies in India. What is the meaning of cloud storage? డేటాని స్టోర్ చేయడం అనమాట. సో ఈ ఈ యొక్క క్లౌడ్ స్టోరేజ్ పాలసీ ప్రకారంగా డేటాని క్లాసిఫై చేశారు. ఈ డేటాని క్లాసిఫై చేసి దాని ప్రకారంగా స్టోరేజ్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది అడగొచ్చు. డేటా క్లాసిఫికేషన్ చూడండి ఒకసారి. ఐ థింక్ 5 టైప్స్ ఉంటాయి. ఇది చూడండి. Data classification is essential part as of the cloud computing, which is classified into following categories. 1. Top secret. Information unauthorized disclosure of which could be expected to cause exceptionally grave damage to the national security and national interest. This category is reserved for nationals closest to secrets and is to be used with great reserve. అందరు ఎవరు పడితే వాళ్ళకి చేయలేమన్నమాట. అంటే ఈ టాప్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎవరికి ఇవ్వరు, రైట్? అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్ గారి ఎలా చనిపోయారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా చనిపోయారు, సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. తర్వాత సీక్రెట్ information unauthorized disclosure of which could be expected to cause same. So this classification should be used for highly important information and is highest classification normally used. So secret, top secret. Next one is confidential. ఇది confidential within the organization use చేస్తారు. ఇది కూడా unauthorized of which could be expected to cause damage. Most information on proper analysis will be classified on higher than confidential. Okay, సో ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ? ఇప్పటి వరకు ఏమేమి చూసినాము? టాప్ సీక్రెట్, సీక్రెట్ అండ్ కాన్ఫిడెన్షియల్. The fourth one is restricted. Restricted information which is essentially meant for official use and which would not be published or communicated to anyone except for official purpose is called restricted. And lastly we have open data, that is unclassified data అని అంటారు. Unclassified open data, information that has required no protection against disclosure, public release అనమాట. దీన్ని ఓపెన్ డేటా పాలసీలో ఇది పెడతారు తీసుకొచ్చి. సో అది వెబ్సైట్ ద్వారా పెడతారు అనమాట. సో టోటల్గా ఏమున్నాయి? టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రిస్ట్రిక్టెడ్ and open data or unclassified. ఇదన్నమాట. క్లియర్ సార్? నెక్స్ట్ తెలంగాణ డ్రోన్ పాలసీ, వికారాబాద్, రైట్? తెలంగాణ మెడిసిన్స్ ఇస్తున్నారు కదా, డ్రోన్ యూజ్ చేసి తెలంగాణ డ్రోన్ పాలసీ 2019, రైట్? హరీష్ రావు గారు అనుకుంటూ స్టార్ట్ చేసింది ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ద వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. The world is moving towards fourth industrial revolution, the digital revolution. And for India, right? And for India, it brings tremendous opportunities to leapfrog many stages of development. The Telangana state is poised to leverage the emerging technologies, not just to leapfrog, but to pole valet to a new era of transformation, to the new era of transformation, right? By framing new policies. The global market for drones is projected to be $100 billion by 2021. At 2021 అది. And the fastest growth opportunity would be from government and business spend, amounting to about $13 billion. So global market అనేది ఇప్పటికే డ్రోన్ మార్కెట్ చాలా పెరిగిపోయింది. The usage of drone and its technology is spread out across sectors and industries ranging from constructions, agriculture, healthcare, police, insurance, journalism, cinematography, movies, etc.
The Indian unmanned armed vehicles market is expected to reach 4% of the global market, with 22.5 of the world drone imports. India topped the list of the drone importing countries. So India 22% of the drones అనేవి ఇంపోర్ట్ చేస్తారంట, టాప్ ఇన్ ద వరల్డ్. అలానే ఇండియా కాంట్రిబ్యూట్స్ టు 4% ఆఫ్ ది డ్రోన్ వాల్యుయేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తున్నారు. దిస్ పాలసీ is a first step towards endeavoring and is based on around 3 key pillars. ఏముంటాయి దీంట్లో? 1, టెస్టింగ్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దానిలో టెస్టింగ్ ఫెసిలిటీ, ఫెసిలిటేటింగ్ సెల్, కోవర్కింగ్ స్పేస్ డ్రోన్స్ కోసము. 2, టాలెంట్ పూల్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్. 3, ఇన్సెంటివ్స్, డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి, సర్వీస్ ప్రొవైడర్స్ కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఏం ఇన్సెంటివ్స్ ఇస్తారు? ఎస్జిఎస్టీని రియంబర్స్మెంట్ చేస్తారు, 100% రియంబర్స్మెంట్ చేస్తారు, విత్ 50 మిలియన్ క్యాప్ ఉంటుంది. సో ఇన్ అది సో సరే, డీటెయిల్స్కి ఏం అడిగాడు. దానిలో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కూడా ఇస్తారు. ఎవరైనా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉంటుంది. 25% of the investment subsidy up to maximum 30 million for the first 25 eligible companies, MSME, large and mega categories up to maximum 7.5 million for the first 50 eligible companies in micro and small categories. Leasing rentals, ఇది కూడా సబ్సిడీ ఇచ్చేస్తారు. స్టాంప్ డ్యూటీ సబ్సిడీ ఇస్తారు, 100% స్టాంప్ డ్యూటీ సబ్సిడీ ఇస్తారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, 25% ఆఫ్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ టు 5 million ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ post declaration of the said policy. This is one-time subsidy for an investment above 10 million, అంటే ₹1,00,00,000. లీజ్ రెంట్, 30% ఆఫ్ ద రెంట్ వీళ్ళే పే చేస్తారు. ఇంటర్నెట్ ఛార్జెస్ 100% ఇచ్చేస్తారు. R&D గ్రాంట్, మన 1 million గ్రాంట్ R&Dకి, డ్రోన్ R&Dకి ఇవ్వడం జరుగుతుంది. సో తెలంగాణ అనేది డ్రోన్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఇండియా అనేది మొత్తం డ్రోన్ మార్కెట్లో 4% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంపోర్ట్స్లలో 22.5% ఇంపోర్ట్స్ ఉన్నాయి. తెలంగాణ ఇండియా అనేది ఇట్ ఈస్ అ ఫస్ట్ ఇన్ ఇంపోర్టింగ్ డ్రోన్స్ అన్నమాట. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్ పూల్, ఇన్వెస్ట్మెంట్, దీస్ ఆర్ ద 3 key pillars of the drone policy. చలో, తెలంగాణ బ్లాక్ చైన్ టెక్నాలజీ. Telangana blockchain technology. Telangana is the first state in India to bring blockchain technology, sir. Yeah. Blockchain district, first blockchain district in India is Hyderabad. Hyderabad is a Telangana's blockchain district and India Guda. In line with the vision to become a leader in emerging technologies, the government of Telangana has taken several initiatives to develop an ecosystem for industry in the state. Realizing the potential of blockchain technology. Blockchain technology and decentralization of data. The government, in consultation with industry, is working towards making Hyderabad the active hub in this industry. The aim is to make, students, Jartha Vinandi, what is blockchain technology? Okay, aim into Kanpartari Kanmiku. Yeah. Yeah. The aim, sorry. Yeah. The aim is to make Hyderabad as one of the top 10 blockchain cities of the world, taking a giant leap in the direction the government of Telangana has conceptualized India's first blockchain district, which will be physical area within Hyderabad and will aim to create world-best blockchain technologies and ecosystems. The blockchain district will be house of all major blockchain technology companies, will have a huge incubator and world-class infrastructure. 1 second, sorry. Yeah. This one of its kind initiative will aim to put all blockchain companies based out of Hyderabad at one place. While the blockchain district acts as an anchor, right? Anchor, there are 4 main pillars of this policy. What is the first pillar? Developing a talent pool, supporting infrastructure, promoting research and innovation, right? Enabling collaboration and building community. Incentives em istaru. 25% subsidy on lease rentals to 5 lakh per annum
for the first 3 years of the operations. Land will be allotted at subsidized rates to blockchain companies by Telangana State Industrial and Infrastructure Corporation Limited, TSIII. అదే టీఎస్ఐఏసి ఉంటుంది కదా. ద గైడ్ లైన్ స్పెసిఫైడ్ రెగ్యులర్లీ బై ఐసిటీ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ, ఇన్వెస్ట్మెంట్ ప్రామిసెస్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ప్రామిసెస్ విల్ బి పార్షియలీ రిలాక్స్డ్ ఫర్ బ్లాక్ చైన్ ఫర్మ్స్. Incentives to startup blockchain, 100% reimbursement of SGST for a period of 3 years to the startups with a revenue less than 5 crores. 75% reimbursement for travel and ticket costs for selected blockchain conferences across the globe, subjected to maximum 2 lakh per year for startup in the first 2 years of the operations. R&D grant up to 10% of the R&D expenses or up to 2% of the annual turnover, whichever is lesser. One-time startup grant of 10 lakh will be provided to a maximum 10 blockchain startups. Assistance in patent filling, reimbursement of 50% of the cost of filling patents, maximum 5 lakhs. Cost of quality certification, 50% ఈ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ సర్టిఫికేషన్స్ వాళ్ళు ఇస్తారు, maximum 5 లక్షలు. 25% reimbursement of internet charges, maximum 2.5 lakh per annum per year for the first 3 years ఇస్తారంట. ఇది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడాను పాలసీస్ 2024 వరకు ఉన్నాయి. మనకి కొత్త గవర్నమెంట్ వచ్చాక మేజర్ పాలసీస్లో చాలా ఇంపార్టెంట్ పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ. 100% క్వశ్చన్ వస్తుంది ఎంఎస్ఎంఈ పాలసీ మీద. దీని మీద కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, అసలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇండియాలో కాదు తెలంగాణలో ఎలా ఉంది, ఈ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ పాలసీ యొక్క అసలు నేచర్ ఏంటి, ఫిగర్స్ ఏమున్నాయి, ఈ పాలసీ మెయిన్ డాక్యుమెంట్లో నుంచి కొన్ని గ్రాఫ్స్ తీసుకొచ్చా, అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. Telangana MSME Policy 2024. MSME stands for Micro, Small and Medium Enterprise. MSMEs are business that produce, process and preserve foods and commodities. అసలు మైక్రో, స్మాల్ అండ్ మీడియంగా ఎలా డివైడ్ చేస్తాం? ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో నాట్ మోర్ దెన్ 1 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ నాట్ మోర్ దెన్ 5 crore ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజ్ అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్, దీని యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ₹1 కోటి కంటే ఎక్కువ ఉండకూడదు, టర్న్ ఓవర్ వచ్చేసి సంవత్సరానికి వాళ్ళ సేల్స్ 5 కోట్ల కంటే ఎక్కువ ఉండకూడదు, దాన్ని మైక్రో అంటారు. స్మాల్ అంటే ఏంటి, నాట్ మోర్ దెన్ 10 crore అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 50 crore. దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ 10 కోట్ల కంటే ఎక్కువ ఉండకూడదు, దాని యొక్క సేల్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 50 కోట్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్మాల్ అంటారు. మన మీడియం అంటే నాట్ మోర్ దెన్ 50 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ నాట్ మోర్ దెన్ 50 crore ఆఫ్ సేల్స్ టర్నోవర్, యాన్యువల్ టర్నోవర్ అనమాట. సో మనకి 5, 50 మరియు 250 మైక్రో, స్మాల్ అండ్ మీడియం. 250 కంటే ఎక్కువ ఉంటే ఇక లార్జ్ అవుతారు, మ్యాక్రో అవుతాయి ఇవి. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ September 18, 2024, గుర్తుపెట్టుకోండి ఇది. On September 18, 2024 issued a notification regarding MSME policy. The government has allocated 600 crores over the next 5 years for this initiative, demonstrating a strong commitment in MSME sector. So, రెండు విషయాలు, ఒకటి 2024 నుంచి 2029 వరకు ఈ పాలసీ ఉంటుంది. రెండోది 600 కోట్ల రూపాయలు ఈ పాలసీకి ఇవ్వడం జరిగింది. ఈ పాలసీ వచ్చేసి సెప్టెంబర్ 18, 2024లో స్టార్ట్ అవడం జరిగింది. అసలు ఈ పాలసీ కింద మేజర్గా 6 పిల్లర్స్ ఉంటాయి. దెర్ ఆర్ 6 పిల్లర్స్ అండర్ దిస్ పాలసీ. ఇది అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి సార్, వినాలి. టు యాక్సిలరేట్ ది గ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, ద గవర్నమెంట్ హస్ ఐడెంటిఫైడ్ 6 ఏరియాస్ ఆఫ్ ట్రస్ట్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏంటంటే 1, ఇంప్రూవింగ్ అవైలబిలిటీ, accessibility and affordability of land. First one, improving availability, accessibility and affordability of land. Facilitating access to finance. 3, ensuring easy access to raw materials. 4, improving flexibility in labor markets. 5, encouraging adoption of technology. 6,
ఎన్హాన్సింగ్ యాక్సెస్ టు మార్కెట్స్. మొత్తం 6 ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. చెప్పండి సార్. ముందుగా ల్యాండ్. ఏ ల్యాండ్? ఇంప్రూవింగ్ 3 రైట్. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్. రెండోది ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు బడ్జెట్ అంటే ఫైనాన్స్. 3 ensuring easy access to raw materials. 4 improving flexibility of labor markets, availability of labor. 5 encouraging adoption of new technology adoption. And lastly 6 enhancing access to market. గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఎగ్జామ్కి రావచ్చు, 100% రావచ్చు అని నా ఉద్దేశము. అసలు టోటల్ ఎంఎస్ఎంఈస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణ స్టేట్లో? 26 లక్షల టోటల్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. 26+ ఉంటాయి అనుకోని చూడండి ఒకసారి. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, రీటైల్, హోల్సేల్ మొత్తం మైక్రో వచ్చేసి 25,94,000 ఉన్నాయి. స్మాల్ వచ్చేసి 10,000 ఉన్నాయి. మీడియం వచ్చేసి 1000 ఉన్నాయి. అంటే 5 కోట్ల టర్నోవరు, 50 కోట్ల టర్నోవరు, 250 కోట్ల టర్నోవరు, 1000 మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. ఇంకా 26,05,000 ఎంఎస్ఎంఈస్ అనేవి రైట్ తెలంగాణ స్టేట్లో ఉన్నాయి. దానిలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో మనకి 8,93,790 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్లో 54,758 ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నాయి. టీఎస్ ఐపాస్ ఉండే ఇప్పుడు టీజీ ఐపాస్ కింద మనకి 22,206 ఎంఎస్ఎంఈలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? ఈ క్రోనాలజికల్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 26,05,000 ఉన్నాయి. దానిలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో 8,93,000 ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్లో 54,000 ఉన్నాయి. తెలంగాణ ఐపాస్లో 22,206 మనకి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. రైట్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్డ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. ఇది గ్రాఫ్ రూపంలో కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ అడగొచ్చేమో అని తీసుకొచ్చిన. 2024-25 ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఇప్పుడే కదా, ఇది ఇంకా అయిపోలేదు కాబట్టి. సో 2024లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు మొత్తం 151 ఎంఎస్ఎంఈలు ఉండే గంటే. ఓన్లీ 151. చూడండి, లీప్ చూడండి. 2018 వరకు పెరిగింది. 2018 తర్వాత కూడా పెరిగింది. తర్వాత కూడా పెరిగింది. 2022 వరకు పెరిగి ఇక్కడికి తగ్గింది. 2023 తగ్గింది, గుర్తుపెట్టుకోవాలి. 2024 కూడా తగ్గింది. ఇది కూడా తగ్గుతుంది మోస్ట్లీ. సో గ్రోత్ ట్రాజెక్టరీ వచ్చేసి 2014 నుంచి మనకి 2021 వరకు పెరిగే ఉంది సార్. 2014 నుంచి 2021 వరకు పెరిగే ఉంది. 2022, 2023 తగ్గింది. 2022, 2023 అందుకే 24 కూడా 2022, 24 తగ్గింది. 3 ఇయర్స్ తగ్గింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత సోషల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ తెలంగాణ. అంటే ఇది కూడా అడుగుతున్నాడు గారు అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఇంపార్టెంట్. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, జనరల్ మనకి ఎవరు ఎంత ఎక్కువ ఎంఎస్ఎంఈస్ ఓనర్స్గా ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ 48.62% జనరల్ ఓసీ. మనకి ఓసీ 48.62%. తర్వాత బీసీలకి 27.69%. సేమ్ రిజర్వేషన్ కూడా అంతే కదా. సో రిజర్వేషన్ అట్లనే ఉంది, సేమ్ అంతే కదా, సింపుల్. ఇది కూడా అంతే. ఎస్సీల రిజర్వేషన్ కూడా 15% కదా, ఇట్లే ఉంది. సో నెక్స్ట్ ఈజ్ ఎస్సీ 14.94. తర్వాత ఎస్టీ 8.75. రైట్. ఈ క్రోనాలజికల్ ఆర్డర్ నాకు తెలిసి గుర్తుపెట్టుకుంటారు. వాడు ఇది ఇచ్చాడనుకో ప్రాబ్లం అవుతుంది. ఈ పర్సంటేజ్లు అడితేనే ఇబ్బంది పడతారు, చూసుకోండి.
ఓనర్స్ ఆఫ్ 14.94% ఆఫ్ ఎంఎస్ఎంఈ బిలాంగ్ టు ఎస్సీస్, 8.75% బిలాంగ్ టు ఎస్టీస్, 27.67 ఓబీసీస్ అండ్ రిమైనింగ్ జనరల్ కేటగిరీ దట్ ఈస్ 48.62%. నెంబర్ ఆఫ్ యూనిట్స్ బై ఉమెన్ ఆంటర్‌ప్రినర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఎంఎస్ఎంఈస్ ఓనర్‌గా. తెలంగాణ ఫీమేల్ ఆంటర్‌ప్రినర్స్ మనకి టోటల్ ఫీమేల్ పాపులేషన్ 1,88,00,000. దాంట్లో 58,000 ఉమెన్ ఆంటర్‌ప్రినర్స్ ఉన్నారు. అంటే 1000కి 3.1/1000 అంటే 1000 ఉమెన్ ఉంటే దానిలో 3 ఎంఎస్ఎంఈల యొక్క ఓనరు ఉమెన్ ఉన్నారన్నమాట తెలంగాణలో. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. ఓకేనా? చలో ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ఎంఎస్ఎంఈ పాలిసీ? అసలు దేర్ ఆర్ 3 మేజర్ ఆబ్జెక్టివ్స్. చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. Impact outcome indicator for success of this policy. Impact outcome and indicator. Now what is the objective? గుర్తుపెట్టుకోవాలి ఇది. 1, 10% increase in MSME contribution to GSDP of the state. 2, 15% year-on-year growth in MSME registered of TG IPAS. ఇది ఓన్లీ టీజీ ఐపాస్లో ఉన్న రిజిస్ట్రేషన్. టీజీ ఐపాస్లో ఎనిమిది ఉన్నారు, తక్కువ ఉంటారు. లాస్ట్ కదే కదా 22,206 ఎంఎస్ఎంఈల యొక్క యాన్యువల్ గ్రోత్ రేటు 15% ఉండాలంటే ఎవ్రీ ఇయర్ 15% గ్రో అవుతూ ఉండాలి అని చెప్పేసి ఇది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యొక్క కాంట్రిబ్యూషన్ 10% ఆఫ్ ది తెలంగాణ జీడిపిలో ఉండాలి. అవుట్కమ్స్ ఇంక్లూజివ్ ఎన్వైరన్మెంట్, ఈక్విటబుల్ గ్రోత్, టెక్నాలజీ మోడర్నైజేషన్, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. మరి ఇండికేటర్స్, వాట్ ఆర్ ది ఇండికేటర్స్? మొత్తం పాలసీ సక్సెస్ అయ్యాక 20% ఇంక్రీజ్ ఇన్ జాబ్స్ ఇన్ ఎంఎస్ఎంఈస్, 30% దీంట్లో ఎస్సీ ఎస్టీ ఉమెన్ వర్కర్ అనే ఉంటారనమాట. అంటే ఎంఎస్ఎంఈలు ఇప్పుడు 100 మంది జాబ్ ఇస్తున్నారంటే ఇది 120 అవుతారంట. ఈ 120లో మనకి 30% ఎస్సీ ఎస్టీ ఉమెన్ వర్కర్సే ఉంటారంట. Increase in MSMEs by 20% in districts which currently less than 10% of total MSMEs. చాలా దారుణం ఇది. మొత్తం 26,05,000 ఎంఎస్ఎంఈస్ ఉంటే దీంట్లో 10% కంటే తక్కువగా వేరే డిస్ట్రిక్ట్లో, అంటే తెలంగాణలో హైదరాబాద్లో కాకుండా వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నాయంట. అంటే సుమారుగా ఒక 25,000 మొత్తం 25.5 లక్షలు హైదరాబాద్లో ఉన్నాయి. మిగతావన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంట. సో 20% ఇన్ డిస్ట్రిక్ట్స్‌లలో ఇంక్రీజ్ అవుతుందంట ఈ పాలసీ ద్వారా. 10% ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం యూనిట్. 10% increase in the GVA, gross value added contributions. 10% of MSME graduate to the next size of category. అంటే మైక్రో నుంచి మీడియం, మీడియం నుంచి మైక్రో నుంచి స్మాల్, స్మాల్ నుంచి మీడియం వెళ్తారు, మీడియం నుంచి మ్యాక్రోకి వెళ్తారు, మ్యాక్రో నుంచి లార్జ్కి వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ యొక్క పాలసీ ద్వారా 10% ఎంఎస్ఎంఈలు అప్గ్రేడ్ కావాలి అని అంటున్నారు. అయితే ఈ పాలసీలో ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి మెజర్స్ ఏం తీసుకుంటుంది గవర్నమెంట్? మొత్తం కూడాను 6 ఛాలెంజెస్ ఉన్నాయి. ద ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్ అంటే ఇంక్రీజింగ్ అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్. చూసాం కదా. ఫెసిలిటేటింగ్ టు ఫైనాన్స్, ఎన్ష్యూరింగ్ రా మెటీరియల్స్, లేబర్ మార్కెట్స్, టెక్నాలజీ మార్కెట్, యాక్సెస్ టు మార్కెట్. మరి దీనికి ఏమైనా చర్యలు తీసుకుంటా గవర్నమెంట్? తీసుకుంటుంది. ఈ పాలసీలో చర్యలు కూడా తీసుకొచ్చారు. అసలు ల్యాండ్ యాక్సెసిబిలిటీ కోసం ఏం చేస్తారు, రైట్, ఫైనాన్స్ కోసం ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. ఇంప్రూవింగ్ ల్యాండ్ యాక్సెసిబిలిటీ, దాంట్లో ఎస్టాబ్లిషింగ్ 10 ఇండస్ట్రియల్ పార్క్ ఇంక్లూడింగ్ స్పెషల్ పార్క్ ఫర్ ఉమెన్ అండ్ ఇన్నోవేషన్ స్టార్టప్స్. ల్యాండ్ కాస్ట్ రిబేట్స్, ఇంక్రీజింగ్ రిబేట్స్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంటర్ప్రినర్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ఫార్ములా టు మేక్ ల్యాండ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్ ఎంఎస్ఎంఈస్. ఫెసిలిటీస్ యాక్సెస్ టు ఫైనాన్స్, allowing MSME to use proof of entitlement as collateral for the loans. Enhancing capital investment subsidy, particularly for SCs and STs, women entrepreneurs. అదేవిధంగా ఎన్ష్యూరింగ్ రా మెటీరియల్ అవైలబిలిటీ, రైట్, ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో సెట్టింగ్ అప్ సెంటర్స్ టు ఫెసిలిటేట్ యాక్సెస్ టు రా మెటీరియల్స్. ఎన్ష్యూరింగ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అలొకేట్ ఆర్ అలాట్ రా మెటీరియల్స్ ప్రాంప్ట్లీ, అంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Enhancing labor access, incorporating MSME focused more in local university and creating internship opportunities, streamlining labor law regulations to make it easier for MSME to comply, promoting technology. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఎగ్జాంపుల్
యంత్రం ఫండ్. ఎంఎస్ఎంఈ పాలిసీ ద్వారా యంత్రాం ఫండ్ ఎస్టాబ్లిషింగ్ 100 crore fund to support technology adoption. Bulk purchasing discount. Facilitating discount for rates for technology purchases for clusters. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి రావచ్చు. Improving market access. Encouraging large industries to source components for local MSMEs. Public procurement policies, reserving a percentage of public contract for MSME with specific sub-reserves to SC, ST, women-owned business. So, ఇది MSME, Telangana MSME policy of 2024. And these are the 25 top Telangana policies in Telangana states from last 10 years, 2014 నుంచి 2024 వరకు చూడడం జరిగింది. సో, మళ్ళొకసారి అర్థశాస్త్ర లెర్నింగ్ ద్వారా ఎవరైతే తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో మీ అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వస్తుంది. భయపడకుండా ఎళ్లి రాయండి. మీరేదైతే ప్రిపరేషన్ చేశారో అది చాలు. అది చాలు. నాకు వస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో వెళ్ళండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ర్యాంక్ వచ్చినంక ఒక కాల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.